హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో మనమైతే త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ నేను మీషోలో 1.5 ఇయర్ బ్యాక్ 450 పెట్టి తీసుకున్నానండి. తీసుకున్నాక వచ్చిన తర్వాత నేను వేసుకుని చూశాను. నాకు కరెక్ట్గా ఫిట్ అయింది, బాగానే అనిపించింది, ఓకే అనుకున్నాను. బట్ రీసెంట్గా నేను వేసుకుందామని ట్రై చేసినప్పుడు ఫిట్ అవ్వలేదండి. ఫిట్ అవ్వలేదు అంటే ఇక్కడ పాట్ నెక్ మోడల్ వచ్చింది కదండి, ఆ పైన బటన్ అనేది ఫిట్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఊడిపోతుంది. సరే ఇంకా బటన్ ఊడిపోతుంది కదా అని చెప్పి పిన్తో పెట్టి ట్రై చేస్తానండి. పిన్ కూడా ఉండలేదు, ఊడిపోయింది. ఎన్నిసార్లు ట్రై చేసినా ఊడిపోతుంది. ఇంకో 2-3 టైమ్స్ ట్రై చేస్తే అక్కడ ఇంకా హోల్ పడి ఆ బ్లౌజ్ పీస్ అక్కడ చిరిగిపోతుంది కూడా. సరే ఇంకా నాకు ఫిట్ అవ్వట్లేదు అని చెప్పేసి తీసాను. బట్ నేనైతే కొంచెం ఫీల్ అయ్యానండి, ఎందుకంటే కొత్త బ్లౌజు ఒక్కసారి కూడా వేసుకోలేదు. నాకు సెట్ అవ్వకపోయేసరికి కొంచెం బాధగా అనిపించింది. బట్ నాకు పడేయాలనిపించలేదండి, కొత్త బ్లౌజ్ కదా ఏం పడేస్తాం అన్నట్టు నేను అలానే ఉంచాను. సో నాకు ఒక ఐడియా వచ్చిందండి, రాగానే ఒకసారి ట్రై చేసి చూద్దాము. ఎలానో నాకు ఫిట్ అవ్వట్లేదు, ఎప్పటికైనా పడేయాలి కదా, ఫిట్ అవ్వకపోతే ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఫిట్ అయితే హ్యాపీనే కదా అన్నట్టు ట్రై చేశానండి. సో నేను అది ఏం చేశానంటే, ఫస్ట్ పాట్ నెక్ మోడల్ దగ్గర మనకి 6 హ్యాంగర్స్ ఇచ్చారు కదండి, ఆ 6 హ్యాంగర్స్ని రిమూవ్ చేసేసి 3 కింద డివైడ్ చేసుకొని ఆ 3ని కలిపి ఒక బంచ్ లాగా స్టిచ్ చేసేసుకున్నాను. అంటే సింగిల్ హ్యాంగర్ లాగా స్టిచ్ చేసేసుకున్నాను. అలా చేయడం మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక బంచ్గా గుబురుగా ఉంటే అందంగా ఉంటుంది కదా హ్యాంగర్స్కి అన్న పాయింట్లో నేను 3 కలిపి స్టిచ్ చేసేసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది ఆ 3 కలిపినప్పుడు. ఆ తర్వాత ఏం చేశానంటే, థ్రెడ్ తెప్పించానండి. మామూలుగా మనం బ్లౌజెస్ వేసుకున్నప్పుడు థ్రెడ్స్ వేసుకుంటాం కదా, సేమ్ అలాగే థ్రెడ్ తెప్పించి బ్లౌజ్కి బ్యాక్ నేను స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసేసుకుని కింద బ్లౌజ్ అదే థ్రెడ్ కింద పార్ట్కి హ్యాంగర్స్ని అటాచ్ చేసేసుకున్నానండి. 3 హ్యాంగర్స్ని సెట్ చేసింది ఉంది కదా, దాన్ని అటాచ్ చేసేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించిందండి, బాగా అటాచ్ అయినాయి, బాగా సెట్ అయింది అనిపించింది. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, సేఫ్గా ఉంటుందా ఉండదా అని చిన్న డౌట్ వచ్చి ఏం చేశానంటే అండి, ఆ థ్రెడ్ ఉంది కదండి, ఆ థ్రెడ్ నేను ఇక్కడ కింద 3 హ్యాంగర్స్ని కలిపిన పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ని కలిపి ముడేసేసుకున్నానండి. అలా ముడి వేయడం వల్ల ఏంటి అంటే ఊడిపోదు, కొంచెం స్టిఫ్గా ఉంటుంది అని కొంచెం ఒక ఇది ఉంటుంది కదా. సో ఆ పాయింట్లో నేను ఏం చేశానంటే ముడి కూడా వేసేసుకున్నాను. చూడడానికి నీట్గా ఉందండి, ఏమాత్రం ఇబ్బందిగా లేదు, చూడటానికి కూడా చాలా నీట్గా వచ్చింది. సో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే పడేయాలి అనుకున్న బ్లౌజ్ ఇలా రెడీ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఏంటి అంటే, ఇలాంటి టిప్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అన్న పాయింట్లో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ టిప్స్ కావాలనుకుంటున్నారా? దెన్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.